2026 సంక్రాంతి పండుగ సందర్భంగా మన పులివెందులోని మహిళా డిగ్రీ కాలేజీలో సో ఫుడ్ కాంపిటీషన్ అయితే ఏర్పాటు చేశారని చెప్పాం కదా. సో ఇక్కడ మీరేమో సెకండ్ ఇయర్ కదా, గ్రూప్ బీకామ్ బిఎస్సి అన్ని గ్రూపులు ఉన్నారు. సో అన్ని గ్రూపుల వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఫుడ్ అయితే చేసుకొని వచ్చారు. ఏమేమి అనేది తెలుసుకుందాం. ఏం చేశారు మా మీరు? డబల్ కా మిఠా, అంటే ఏమేమి వేస్తారు మా దీంట్లోకి? బ్రెడ్, ఘీ, ఆల్మండ్, నట్స్. అంటే నిజంగా మీరే చేశారా? ఎస్, కొంచెం ఇటు చూద్దాం. సో అమ్మ ఏదో డబల్ టమీటా టమీటా టమాటా టమేటా అంటే దీంట్లో టమాటో కూడా టమీటా టమేటా బ్రెడ్ ని 2 టైమ్స్ బాయిల్ చేస్తారు కాబట్టి డబల్ కా మిఠా. మామూలు బ్రెడ్ హల్వా అంటాం మనం న్యాచురల్ గా. అదే మీరేం చేసినామా? చిత్రాన్నం, ఆలు కర్రీ, క్యారెట్ చిప్స్. ఏంటి మామూలు చేసేటి కదా. అందుకని మళ్ళీ అందరూ వెరైటీగా ఉంటదని ప్రతిరోజు ఇవే అనుకుంటారు కదా, ఎవరు తీసుకురారని నేను తీసుకొచ్చాను అన్న. చెప్పండి, ఏమైనా చెప్పాలనుకున్నారు మీరు? మేము మహిళా డిగ్రీ కాలేజీ తరపున మాట్లాడుతున్నాం. నా పేరు ఎం కీర్తి, నేను బీకామ్ సెకండ్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు సంక్రాంతి సంబరాలు జరగవేమో అనుకున్నాం సార్, ఎందుకంటే వీళ్ళు అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు లేట్ గా స్టార్ట్ అయింది, అందుకని జరగవేమో అనుకున్నాం. కానీ మా ప్రిన్సిపల్ సార్ మా కోసం షెడ్యూల్ అన్ని తీసుకొని వచ్చి మా కోసం చేసినారు సార్. కాబట్టి ప్రిన్సిపల్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాం సార్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి మమ్మీ ఏం చేశారు? పూరి పాకం. పూరి పాకం అంటే 1 టైప్ ఆఫ్ స్వీట్ అన్నమాట. మామూలుగా అంటే పాలు అలిగా ఉంటుంది మనందరూ. అదే అలాంటిది. మీరు దీని ఒరిజినల్ నేమ్స్ అన్ని చెప్తున్నారు. మీరు అంటే మేము పక్క పల్లెటూరు, మీరు టౌన్. మీరు జొన్న పిండి లడ్డు సార్. జొన్న పిండి మాలో దీని రవ్వ లడ్డు అంటారు కదా. కాదు సార్, జొన్న పిండి లడ్డు అంటారు సార్. చెప్పండి, అంటే దీంట్లో అంటే ఏమేమి మెసేజ్ చేస్తారు? అంటే ఫస్ట్ జొన్నలు బాగా నీట్ గా కడగాలి సార్. కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని నారబెట్టిన తర్వాత కొంచెం సేపు వేయించాలి సార్. మళ్ళీ తర్వాత దంచాలి. అప్పుడు వేయించినప్పుడు ఏమైతావంటే పాప్కార్న్ లాగా ఉంటాయి, అట్లా అవుతాయి సార్. అప్పుడు అది పిండి లాగా అయిన తర్వాత ఇదంతా బాగా అంటే బాగా పిండి లాగా అవుతుంది. మళ్ళీ బెల్లము, కొబ్బరి అవన్నీ వేసి దంచి లడ్డు లాగా వేసి లడ్డు చేస్తాం, నెయ్యి వేసి. నాకు అర్థమైంది, ఈ అమ్మాయి చేసింది ఇది. ఒకవేళ ఎవరన్నా హెల్ప్ చేసించా కానీ చెప్పలేదు కాబట్టి చేసినామమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మీరమ్మా? పుదీనా రైస్ అన్న, పుదీనా రైస్, పుదీనా పన్నీర్ కర్రీ. ఇది పన్నీర్ కర్రీ మీరే చేసినారా? నమ్మొచ్చా? నమ్మకి ఏం చెప్పాలంటే ఏమన్నా మాట్లాడుతారా? చాలే. ఫిర్నీ సార్, ఫిర్నీ స్వీట్ సార్, ఫిర్నీ స్వీట్ సార్. ఏమేమి వేస్తారు మీ దాంట్లోకి? సోకు రైస్, షుగర్, మిల్క్, ఘీ. చెప్పలే, అంటే మీరే చేసినారా? మేమే చేసినాం సార్. మళ్ళీ డౌట్ అవుతారు. భయం సార్. మీరమ్మా? రాగి జావా వేసాం. ఇంగ్రీడియంట్స్ చెప్పాలన్నా? చెప్పండి, ఏమి? రాగి పిండి, చక్కెర, పాలు, ఏదంటే యాలకలు, దాన్ని ఏమంటారంటే మీరు చేసినారు? డౌట్ గా చెప్తారు మీరు చేశానా? ప్రాసెస్ చెప్పాలన్నా? వద్దు. ఇంకా ఏమేమి వేస్తారు దీంట్లోకి? ఇంకా ముందు మామిడి పప్పు అవి కూడా వేసుకోవచ్చు. తినొచ్చు కదమ్మా, ఏం కాదు కదా. ఒంటిలో చలవ తగ్గిస్తుంది. మా డౌట్, తినొచ్చు కదా, ఏం కాదు కదా. ఒంటిలో వేడి తగ్గిస్తుంది. రాంటారా మేడం? ఒక్క నిమిషం. ఇప్పుడు స్టూడెంట్స్ చేసినట్టు ఇలాంటి ప్రయోగాలు చేశారు కదా, తినొచ్చు కదా మేడం, ఏం కాదు కదా. ఏం కాదు సార్, తినొచ్చు. మీరే సాక్ష్యం, తిన్న తర్వాత మీరు బాగుంటే మా పిల్లలు బాగా చేసినట్టు. మీకేమన్నా అయితే చెప్పండి. అంటే ఇప్పుడు మమ్మల్ని చెకింగ్ చేయడానికి పిలిపించారా మేడం? అంటే సార్ అన్ని రకాల పనిష్మెంట్ ఉంటాయి కదా సార్, ఒకటే ఉండదు కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే మీరేం చేస్తున్నారు సార్? పిల్లలకి ఫుడ్ కాంపిటీషన్ మా అంటే టీచర్లకు లేదు. థ్యాంక్ యూ మేడం. ఈ పక్క రాని ఇంకా ఉన్నారు మేడం. మేడం వాళ్ళు తింటానన్నారు వచ్చినప్పటి నుంచి. చెప్పండి మర్యాద మీది? వెజిటేబుల్ సలాడ్. నాకు తెలిసి నెత్తరపొడి ఉన్నట్టుంది. ఇందులోకి ఏమి వేస్తారమ్మా? క్యారెట్, బీట్రూట్, గ్రౌండ్ నట్స్, మైజ్, మూంగ్ దాల్, బాదము, లెమన్ జ్యూస్ వేస్తారన్న. డైట్ ఫాలో అవ్వచ్చు, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు. తినడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రోటీన్స్ అవన్నీ వస్తాయన్న, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్స్ వస్తాయి, విటమిన్ ఉంటుంది. అంటే డైట్
ఫ్రెష్నెస్ ఉంటుంది, టైమ్నెస్ కూడా ఎక్కువ పట్టేదాను, ఒబెసిటీ కూడా రాదు. అయినా మనిషి హెల్త్ బాగుంటుంది మంచి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇన్ని చూసినాం కదా, ఇదే కొంచెం వెరైటీగా కనపడుతుంది. అవును సార్. అవును సార్. అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు నెత్తరు కూడా అనుకున్నా సార్. సార్ ఇటు సార్ ఇటు సార్ బాలనారాయణ సారు. సార్ స్టూడెంట్ నేను 2011 నుంచి లయోలా డిగ్రీ కాలేజీలో. సో సార్ ఈరోజు మనం ఇక్కడ ఈవెంట్ చేయాలా, మీ ఛానల్ తరఫున రాండి అంటే ఇక్కడికి వచ్చాము. సార్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ హరి. ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కళాశాల జరిగి పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకున్నాం.